ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనాన్ని మనం కలిస్తారు. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనాన్ని మనము కలిస్తారు. మనల్ని ప్రేమించు మన రక్తం వలన ఆయన మరొక పర్యాయం అందరం కలిసి చదువుకుంటాం. మనల్ని ప్రేమించు మన రక్తం వలన మన పాపము నుండి మనల్ని విడిపించడానికి యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ప్రభు సహాయం కొరకే ప్రారంభం చేస్తారు. ప్రేమానవంతమైన వ్యాపారులతో తండ్రి, పరిశుభ్రమైన వందనాలు, అద్భుతమైన ఆలోచనలతో ఇచ్చేది తండ్రి. నిరంతరము భయపడిన దేవుడు మారని మార్పు చెందిన దేవానికి ఎంతో చేస్తున్నాం. ఆరాధించి గణపరచడానికి, మిమ్మల్ని పూజించి హెచ్చించడానికి, మా యోగ్యులు మా పాత్రలు వెనుకలేని మమ్మల్ని ప్రేమించి రక్షించుకొని ఈ యొక్క విశ్వ సంపాద్యంలో చేర్చుకొని మీరు స్వరక్తం ఇచ్చి కొన్నట్టి సంఘములో మమ్మల్ని కూడా సమకూర్చుకునేందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగా ఇక బేతనియాలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి పూర్వము నాయన మరి మా యొక్క ఆత్మీయ జీవితాల్లో మీరు మాకు ఏమై ఉన్నారో నాయన మరి మీ యొక్క మేలులు మేము జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని ఆరాధించడానికి మమ్మల్ని సిద్ధపరచడం ప్రార్థన చేస్తున్నాం. పాడలో మీరు మహిమ పొందిన వందనాలు, తను వచ్చిన బిడ్డలందు బట్టి వందనాలు. మీ చిత్తంలో ఉన్న వారిని, ఏర్పాట్లో ఉన్న వారిని కూడా సకాలంలో క్షేమంగా నడిపించమని కోరుకుంటూ మీ యొక్క ఆత్మాభిషేకము, ఆత్మ సంచారము, ఆత్మ అనుగ్రహించండి. అక్కడ వేసి తప్ప మరెవరిని వారికి కనుగొని మాట నెరవేర్చండి. అయ్యకు నా పాత్ర ఎన్నిక లేని వాడిని నా నోట నీ మాటలు ఉంచి మీ హస్తంలో నన్ను దాచి ఉంచమని కోరుకుంటూ మీ రక్త ప్రోక్షణ అనుగ్రహించమని, మీ యొక్క జ్ఞానము, మీ యొక్క మాటలు అనుగ్రహించమని యేసు ప్రభు పరిశుద్ధమైన నామున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మనం చదువుకున్నటువంటి భాగంలో ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం 6వ వచనంలో ఒక మాట చదువుకుంటూ వచ్చాము. ప్రకటన మొదటి అధ్యాయం 6వ వచనం, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. కనుక ప్రభుని మనం ఆరాధించడానికి చేరువచ్చినాము. ప్రభుని మనం ఆరాధించడానికి పూర్వము ఆయన మన జీవితంలో ఏమై ఉన్నాడు, ఆయన మన జీవితం చేసిన ఉపకారాలు, మేలులు మనం జ్ఞాపకం చేసుకొని ఆరాధించడం అనేది దేవునికి ఎంతో మహిమై ఉన్నది. కనుక ఇక్కడ అన్నాడు మనలను ప్రేమించొచ్చు. అందుకనే మొదటి యోహాను పత్రికలో యోహాను భక్తుడు రాస్తూ ఉంటాడు, దేవుడు ప్రేమ స్వరూపి. కనుక దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు మనల్ని ప్రేమించినాడు. మనకెంతో పరిచయమైన భాగము మరి యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కనుక దేవుని ప్రేమకు ఎంత మాత్రం కూడా మరి ఇంతవరకు హద్దు అనేది లేదు. ఒకవేళ పరిమితి లేనిటువంటి ప్రేమ, దేవుని ప్రేమకు ఎంత మాత్రం కూడా సరిహద్దులు లేనటువంటి ప్రేమ. కనుక ఆ ప్రేమ గల దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ వచ్చినాడు. కనుక ఆయన ఎటువంటి ప్రేమతో మనల్ని ప్రేమించినాడు అంటే, పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం చదువుకుంటే ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమ మనకందరికీ కూడా
తెలిసిన భాగములే. మరలా కొన్ని విషయాలు చదువుకుందాం. చూడండి, ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనం. యెహోవా వాక్కు ఇదే, దేవుడైనందును వారు నాకు ప్రజలయ్యుందురు. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, ఖడ్గమును తప్పించుకుని వారై జనులు అరణ్యములో దయనొందిరి గనుక ఇశ్రాయేలు విశ్రాంతి నొందినట్లు నేను వెళుతుననుచున్నాడు. చాలా కాలం క్రిందట ఇట్లనను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీడల కృప చూపుచున్నాను. కనుక దేవుని ప్రేమ, ఆయన మనల్ని ఏ ప్రేమతో ప్రేమిస్తున్నాడు అంటే శాశ్వతమైనటువంటి ప్రేమ, అనగా నిత్యము నిలిచుండేటువంటి ప్రేమ, సదాకాలం మన జీవితంలో శాశ్వతుడైన దేవుడు ఆయన, శాశ్వత కాలం ఉండేటువంటి దేవుడు ఆయన. ఆయన రాజ్యము శాశ్వతమైనది, ఆయన శాశ్వత ప్రభావం గల దేవుడు, ఆయన శాశ్వతమైనటువంటి దేవుడు, ఆయన నిరంతరం నిలిచి ఉండేటువంటి దేవుడు. కనుక ఆయన ప్రేమ మన జీవితంలో శాశ్వతమైనది. అనగా కొంతకాలం ఉండి ఆగిపోయేది కాదు, కొంతకాలం ఉండి మారిపోయేది కాదు, కొంతకాలం ఉండి విడిచిపోయేది కాదు. శాశ్వతమైనటువంటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించిన వాడుగా ఉన్నాడు. రెండవది, ఆయన ప్రేమ చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమే ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత, కనుక అంటాడు తన మహాప్రేమ, ఈ లోకంలో మహాప్రేమ. కనుక దేవుని ప్రేమ మానవ సంబంధమైనటువంటి ప్రేమ కాదు, దేవుని ప్రేమ మహాప్రేమ. ఆయన ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. ఆయన ప్రేమ తన మహాప్రేమ చేత, మహామహుడగు ఆయన దేవుడు అనగా ఆ యొక్క మహాప్రేమ ఉన్నతమైనటువంటి ప్రేమ, ఎంతో విలువైనటువంటి ప్రేమ. కనుక దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ, తన మహాప్రేమతో మనల్ని ప్రేమించిన వాడిగా ఉన్నాడు. మూడవది, ఆయన ప్రేమను చూస్తే యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాయబడింది. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం. తాను ఈ లోకము నుండి ముందే ఎరిగిన వాడై లోకమున్న తన వారిని ప్రేమించెను, వారిని అంతము వరకు ప్రేమించేటువంటి ప్రేమ. అనగా చివరి వరకు. ఈ లోకంలో అనేక పర్యాయాలు, అనేక ప్రేమను మనం ఎదుర్కొంటూ ఉంటాం. లోకంలో బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, లేకపోతే రక్త సంబంధికులైన వారు, రకరకాల ప్రేమ, వారి యొక్క ప్రేమను అనుభవించే వారంగా ఉంటాం. అయితే ఏ ప్రేమ కూడా అంతం వరకు ఉండదు, ఏ ప్రేమ కూడా అంతం వరకు మనల్ని విడిచిపెట్టకుండా ఉండదు. కానీ దేవుని ప్రేమ మన అంతం వరకు ఉండేటువంటి ప్రేమ, అంతము వరకు, ఈ జీవితయాత్ర ముగించేంత వరకు, మరణ పర్యంతం వరకు, మన యొక్క జీవితయాత్ర ఒకవేళ ప్రభు ఈ లోకములు వచ్చేంత, లేకపోతే మనం ఈ లోకం నుంచి వెళ్ళేంత వరకు. కనుక ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ, ఆయన ప్రేమ మహాప్రేమ, ఆయన ప్రేమ ఎలాంటిది? అంతం వరకు నిలిచి ఉండేటువంటి ప్రేమ. ఈరోజు ఆ ప్రేమతో ప్రేమించినాడు ఆ గొప్ప ప్రేమామయుడు. ఈరోజు మనల్ని ప్రేమించినటువంటి ప్రేమ కొంతకాలం ఉండే ప్రేమ కాదు, లేకపోతే పరిస్థితులను బట్టి మారిపోయేది కాదు. ఈ లోకంలో మనుషులు మారిపోవచ్చు, మనుషుల మనసు మారిపోవచ్చు, లేకపోతే పరిస్థితుల ప్రభావం మారిపోవచ్చు. కానీ ఏది మారిన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించినాడు. ఆయన ప్రేమ ఎంత గొప్ప ప్రేమ! ఈరోజు ప్రేమించడమే కాదు, ఆయన ప్రేమ ద్వారా మనం అనేకమైనటువంటి మేలులు మనం పొందుతున్న వారంగా ఉన్నాం. కనుక ఆయన ప్రేమ ద్వారా మనం ఏం పొందినామయ్యా అంటే, చూడండి, తీతు పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. తీతు పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన నూతన స్వభావం కలుగజేయడం ద్వారాను
కనుక ఆయన ప్రేమ ద్వారా మనం ఏం పొందినామంటే ఇది ఉచితంగా ఇవ్వబడిన రక్షణ. ఈ ప్రేమ దేని నుంచి రక్షణ అయ్యా అంటే పాపము నుండి రక్షణ, మరణము నుండి, ఉగ్రత నుండి రక్షణ. ప్రియమైన వాళ్ళరా, ఈ రక్షణ భాగ్యం మనకి ఇవ్వడానికి కొరకు ఆయన మనం ప్రేమించిన వాడుగా ఉన్నాడు. ఈ ప్రేమ ఇంకెంత గొప్ప ప్రేమ అంటే మరణము కంటే బలమైనటువంటి ప్రేమ. మన కొరకే ఆయన మరణముకు అప్పగించబడుతూ వచ్చినటువంటి ప్రేమతో మనల్ని ప్రేమించిన వాడుగా ఉన్నాడు. ఈ రక్షణ మనకి ఇవ్వడానికి కొరకై ఆయన మనల్ని ప్రేమించి మన కొరకై ఈ లోకాన్ని దిగివచ్చి మనిషి కుమారుడికి ఈ లోకంలో జీవించి మన కొరకై ఈ లోకంలో ఆయన మనిషి కుమారుడికి ఈ లోకంలో శిశురుడిగా జీవించిన వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా మన పాపములు, మన దోషములు ఆయన మీద వేసుకొని ఆ కలువశిలువలో మన భారమంతా ఆయన భరించి ఆయన మోసి మనకు రక్షణ అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. కనుక ఆయన ప్రేమ, ఆ ప్రేమ ద్వారా మనకు రక్షణ అనుగ్రహించబడింది. కనుకనే ఇది మనం ప్రభువుని ఆరాధించే వారంగా ఉంటున్నాం. రెండవది, ఆయన ప్రేమ ద్వారా మనకి ఏం అనుగ్రహించబడింది? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమ కీర్తి కలుగునట్లు యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. కనుక మనము పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు ప్రేమ చేత. కనుక ప్రేమ, ఈ లోకంలో మనుషులు మనం ప్రేమించాలంటే మనలో ఏదో ఒకటి చూసేవారుగా ఉంటారు. చూడండి, ఆదికాండం 25వ అధ్యాయం 27వ వచనం. ఆదికాండము 25వ అధ్యాయము 27వ వచనం. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడేందు నేర్పరియై అరణ్యవాసిగా నుండెను. యాకోబు సాధువై గుడారములో నివసించుండెను. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతని ప్రేమించెను. యాకోబును ప్రేమించను. చాలండి. ఇక్కడ తండ్రి ఏమో పెద్ద కుమారుని ప్రేమిస్తున్నాడు, తల్లి ఏమో చిన్న కుమారుని ప్రేమిస్తుంది. వారి ప్రేమలో ఒక స్వార్థం ఉంది. ఏమిటి స్వార్థం అంటే, తండ్రికి పెద్ద కుమారుడు ఏశావు మంచి భోజనం తీసుకొస్తున్నాడు. అడవికి వెళ్తాడు, ఉదయాన్నే ఇష్టమైనటువంటి ఆహారం తీసుకొస్తాడు, ఇష్టమైనటువంటి భోజన పదార్థాలు తీసుకొచ్చేవాడుగా ఉంటున్నాడు. ఎంతో శ్రేష్టమైనటువంటి ఆహారం, దాన్ని బట్టి ఆయన ప్రేమిస్తున్నాడు. తల్లి ఆ యొక్క రిబ్కా ఏమో యాకోబుని ప్రేమిస్తుంది. యాకోబు సాధువుగా ఉన్నాడు, గుడారంలో ఉంటున్నాడు, తల్లికి అందుబాటులో ఉంటున్నాడు, తనకు ఏమేమి కావాలో అనుకూలంగా ప్రవర్తిస్తున్నాడు. కనుక తల్లి చిన్న కుమారుని ప్రేమిస్తాం. అంటే వారు ప్రేమించడానికి అర్హత ఉంది. మనల్ని దేవుడు ప్రేమించడానికి, మన ప్రేమతో మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన బలిగా చేయబడ్డానికి, మనల్ని ప్రేమించి తన రక్తము కార్చడానికి, మనం ప్రేమించి మన శిక్ష అనుభవించడానికి, మనల్ని ప్రేమించి మన కొరకై బలియాగముగా చేయబడ్డానికి మనలో ఏ అర్హత లేదు. ఎటువంటి వారిని దేవుడు ప్రేమించాడు, ఎటువంటి వారిని ప్రేమించి ఆయన రక్షణ ఇచ్చాడు, ఎటువంటి వారిని ప్రేమించి ఆయన మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాడంటే చూడండి, మనకందరి పరిచయమైన భాగమే రోమాపత్రిక 5వ అధ్యాయం. రోమాపత్రిక 5వ అధ్యాయం 8. రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఎవరు ప్రేమిస్తారండి? ఏశావు తండ్రికి మంచి భోజనం పెడుతున్నాడు, అందుకు ప్రేమిస్తున్నాడు. యాకోబు ఇంట్లో గుడారంలో సాధువుగా మంచివాడుగా ఉంటున్నాడు, అందుకు తల్లి ప్రేమిస్తుంది. పాపిని ఎవరు ప్రేమిస్తారు? పాపముల చేత ఉన్న వారిని ఎవరు ప్రేమిస్తారు?
అంతేకాదు ప్రేమించడమే కాదు, ఆయన ప్రేమ ఎలా రుజువుపరుచుకున్నాడంటే నీ కొరకు నా కొరకై మనం పాపులమై ఉండగానే మనల్ని ప్రేమించి నీ కొరకు నా కొరకు చనిపోయాడు. ఎంత గొప్ప ప్రేమ! పాపి వల్ల ఏ ఉపయోగం ఉంటుంది? పాపము చేత పడి చెడిపోయినటువంటి వ్యక్తి ద్వారా ఏ ప్రయోజనం ఉంటుంది? పాపము చేత ఉన్న వ్యక్తి ద్వారా ఎటువంటి ఘనత ఉంటుంది? పాపము చేత ఉన్న మనిషి ఉన్న ద్వారా ఎటువంటి సంతోషం ఉంటుంది? ఏదైనా ఒక వ్యక్తి ఒక కుటుంబంలో ఒక కుమారుడిగా ఉండి ఆ వ్యక్తి ఏదైనా ఒక నేరం చేసి ఒకవేళ జైలుకి వెళ్ళాడు అనుకోండి. జైలుకి వెళ్తే ఆ జైలు నుంచి వచ్చిన తర్వాత నాయనా కుమారుడా ఎంత మంచోడివి, మాకెంత మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చావు, ఈ ఊరందరిలో మాకెంత ఘనత తీసుకొచ్చావు అంటారా? అనదు కదా. ఎందుకు? పాపం చేసినాడు, నేరం చేసినాడు. వారి ద్వారా ఆ పాపము ద్వారా ఆ కుటుంబానికి ఆ తల్లిదండ్రులకి ఎంతో వేదన, బాధ. అయితే ఈ తండ్రి పాపులమై ఉండగానే మనల్ని ప్రేమించాడు. ప్రేమించడమే కాదు, ఆ ప్రేమ ద్వారా ప్రేమను బట్టి మన కొరకు చనిపోయాడు. అంతేకాదు ఎటువంటి వారిని ప్రేమించాడు? ఇంకా చదువుకుంటే 10వ వచనం, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై మనము ఆయన జీవించడం చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. కనుక పాపులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, బలహీనులమై ఉండగా, శత్రువులమై ఉండగా, శత్రువులు ఎట్లా శత్రువులమైనాం దేవునికి అంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో రాయబడతా ఉంది, ఈ లోకము స్నేహము, దేవునితో వైర్యము. సృష్టికర్త ఆయన మరచి సృష్టమును పూజించిన వారం, ఆయనను విరిచి ఆయన మరచి ఈ లోకానుసారంగా ప్రవర్తించిన వారం, ఈ లోకం యొక్క కోరికలు ఆశల చేత జీవించిన వారం, శత్రువులమైపోయిన వారం. అటువంటి వారిని ఎవరు ప్రేమిస్తారు? ఈ తండ్రి దేవాతి దేవుడు మనల్ని ప్రేమించిన వాడిగా ఉన్నాడు. తన శాశ్వతమైన ప్రేమ, తన మహాప్రేమ, తన యొక్క అంతవరకు నిలిచుండేటువంటి ప్రేమతో మనల్ని ప్రేమించి రక్షణ భాగ్యం ఇచ్చాడు. అంతేకాదు నన్ను పరిశుద్ధులుగా చేస్తూ వచ్చాడు. పాపముతో ఉన్న మనలను, పాపులుగా ఉన్న మనలను పరిశుద్ధులుగా చేయడానికి మనల్ని ప్రేమించిన వాడుగా ఉన్నాడు. మూడవది, ఆయన ప్రేమ ద్వారా మనం ఏం పొందుతున్నామంటే చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, కావున మీరు ప్రియులైన పిల్లలవలే దేవుని పోలి నడుచుకుని క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకుంటాలండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసన. మన పాపములు బట్టి, మన దోషాలను బట్టి మనలో ఏం వాసన వస్తూ ఉంది చూడండి. కీర్తన గ్రంథం ఆయన మనల్ని పరిమళ వాసనగా చేయడానికి మనల్ని ప్రేమించి 38వ అధ్యాయం, కీర్తన 38వ అధ్యాయం 3, 4, 5 వచనాలు చదువుకుందాం. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయి ఉన్నవి, నేను మోయలేని బరువులే అవి నా మీద మోపబడి ఉన్నవి, కలిగిన నా గాయములు దుర్వాసన గలవై. మనలో దుర్వాసన, ఈ ప్రేమ పరిమళ వాసనగా చేయడానికి కొరకై మనల్ని ఆయన ప్రేమించాడు. ఆయన ప్రేమ ద్వారా రక్షణ పొందున్నాము. ఆయన ప్రేమ ద్వారా పాపులుగా ఉన్న మనం పరిశుద్ధులుగా చేయబడతాం. ఎట్లా చేయబడ్డామయ్యా? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఆయన రక్తాన్ని ఆశ్రయించడం ద్వారా, ఆయన రక్తాన్ని కోరుకోవడం ద్వారా, ఆయన రక్తము కిందికి రావడం ద్వారా, అది పరిశుద్ధమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము. ఆ రక్తముకి దగ్గరికి మనం వచ్చేయడం ద్వారా దేవుడు మనం పరిశుద్ధులుగా చేశాడు. ఒకప్పుడు పాపముల ద్వారా దుర్వాసనతో ఉన్నటువంటి వారం, ఒకప్పుడు మనలో ఉన్నటువంటి చెడు స్వభావం, చెడు అలవాట్లు, చెడు ప్రవర్తన ద్వారా లోకములో ఎంత దుర్వాసన. ఈరోజు ప్రభువును బట్టి, ప్రభువును కలిగి ఉండడం ద్వారా, ప్రభు దగ్గరికి రావడం ద్వారా,
ప్రియమైన వాళ్ళరా, ఒక కుటుంబం ఎరుగుదును, భర్త మందిరానికి రాడు, భార్య వస్తుంది, పిల్లలు వస్తారు, మందిరానికి వస్తారు, ప్రతి ఆదివారం మందిరానికి వస్తారు. వారి భర్త ఎప్పుడు త్రాగుతూ ఉంటాడు. ప్రతి గురువారం వారి ఇంటికి వెళ్ళాలి ప్రార్థన చేయడానికి. వెళ్తూ ఉంటే ఆ ఇంట్లోకి వెళ్ళంగానే దుర్వాసన వచ్చేది. ఎందుకు? నాటుసారా తాగుతాడు. ఎంతో భయంకరంగా పరిస్థితులు. ఆ రాజ్యంలో భయంకరమైన నాటుసారా తాగుతారు వాళ్ళు. ఆ దుర్వాసనతో నేను అనుకునేవాడిని, వాళ్ళ ఇంట్లో ఉండేది 10-15 నిమిషాలు. ఆ 10-15 నిమిషాలకే ఏదైనా తినిపోయినామా ఇంకంతే సంగతి, ఎప్పుడు బయటకు వచ్చిద్దాం అన్నట్టుంటుంది. ఒకవేళ ఏదైనా తాగిపోయినామా ఇంకా ఆవిడ ఉండడానికి కూడా ఎక్కువసేపు ఉండలేము నేను అనుకునేవాడిని. ఒక 10 నిమిషాలకే ఉండడానికి ఇలాగా కష్టపడితే వారు జీవితాంతం ఎలా ఉండగలుగుతారు? ఆ తర్వాత ఆ దేవుడిని దర్శించినాడు, ఆయన దేవుడు మార్చినాడు, రక్షణ ఇచ్చాడు. ఇప్పుడు మందిరానికి వస్తున్నాడు, రక్షించబడ్డాడు, మారుమోసు పొందినాడు, బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఇంటికి వెళ్తే అప్పుడు ఆ వాసన ఉన్నదా? లేదు. మంచి వాసన. చక్కగా అన్న వస్తున్నారు, సేవకులు వస్తున్నారంటే ఇల్లు శుభ్రం చేసేది, చక్కగా అంతా ఎక్కడెక్కడ అంతా సర్ది పెట్టేసి ఇంకేదైనా ఉంటే సెంట్ అయి కొడతారు. ఎందుకు? వాసన మారిపోయింది. ఈరోజు ఆయన ప్రేమ నీ జీవితంలో, నా జీవితంలో, ఈ లోకంలోనికి మనము పరిమళ వాసనగా చేయడానికి కొరకే మనల్ని ప్రేమించిన వాడుగా ఉంటున్నాడు. పాపం వలన, గాయముల వలన దుర్వాసన స్రవించుతున్నటువంటి ఆ దుర్వాసనను విడిపించడానికి కొరకై ఆయన ప్రేమించాడు. అంతేకాదు, ఆయన ప్రేమ ద్వారా మనం ఏం పొందినామయ్య అంటే 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఒక్క నిమిషం అక్క. మొదటి తెస్సలోనిక పత్రిక 1 నిమిషం. ఆ యొక్క దేవుని ప్రేమ ద్వారా మనం ఏమి అనుభవిస్తున్నాం అనగా రక్షణ అనుభవిస్తున్నాము, పరిశుద్ధులుగా చేయబడుతూ వచ్చినాము. అంతేకాదు, మన జీవితంలో పరిమళ వాసనగా చేయబడుతూ వచ్చినాము. అంతేకాదు, మన యొక్క ఆత్మీయ జీవితంలో ఆయన ప్రేమ ద్వారా మనకి ఏమనుగ్రహించినాడు అంటే, చూడండి, ఇంకో మాట చదువుకుందాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. సిలువబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నాయను జీవించున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి కనుక ఈరోజు జీవం కలిగి ఉన్నామంటే, జీవించుచున్నాము అంటే ఎందుకు అన్నాడు కదా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఏమంటాడు? మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారముగా ఉన్నాం. అనగా భౌతికంగా బాగానే ఉన్నాం. ఆత్మీయ జీవితంలో ఆదాము యొక్క అవిధేయత ద్వారా, వారి యొక్క దేవునికి అవిధేయత చూపించడం ద్వారా, పాపము ద్వారా, అపరాధము ద్వారా, మరణము ద్వారా లోకములోనికి శాపము ద్వారా అయితే నరకము. ఈరోజు అపరాధము మరణములో బంధించింది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ మనల్ని జీవింపజేసింది. ఈరోజు ఆ యొక్క ఆత్మీయంగా జీవించడమే కాదు, ఆత్మీయ జీవితంలో, ఈ జీవిత యాత్రలో ఎన్నో పర్యాయాలు మనం అనుకుంటాం, ఇంక ఈరోజు చాలు, అయిపోయింది, నా జీవితం ఈరోజు ముగించబడింది, ఈ రోజుతో నా జీవితం. అయితే దేవుడు తన జీవమును అనుగ్రహిస్తూనే ఉన్నాడు, జీవమును మనకు అనుగ్రహిస్తూనే ఉంటున్నాడు. అందుకనే నేను జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు అప్పగించుకొనిన ఆయన వలన మనకు అనుగ్రహించబడి ఈరోజు జీవించుచున్నామంటే మనము కాదు, మనం నిన్నటి వారమే. ఈరోజు ఆయన జీవము ద్వారా మనకు ఆయుష్ పొడిగించబడుతుంది. ఆయన ప్రేమ జీవాన్ని అనుగ్రహించబడుతూ ఉంది. ఆయన ప్రేమ ద్వారా మనం జీవిస్తూనే ఉన్నాం. ఎంత గొప్ప ప్రేమ! అందుకనే మనం పాడబడతాం కదా, దేవుని ప్రేమయే మనలను
క్రీస్తులో ఏర్పరచెన్ తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెన్ తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెన్ ఆ ప్రేమ మారనిది శాశ్వతమైనది ఆ ప్రేమ మారనిది శాశ్వతమైనది మమ్ము ఎడబాయనిది వాడబారనిది మమ్ము ఎడబాయనిది వాడబారనిది దేవుని ప్రేమయే మనలను క్రీస్తులో ఏర్పరచెన్ తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతి కనుక ఆ ప్రేమ మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించినటువంటి ప్రేమ, పరిశుద్ధులుగా చేసినటువంటి ప్రేమ, రక్షణ భాగ్యం అనుగ్రహించినటువంటి ప్రేమ, మన యొక్క ఆత్మీయ జీవితంలో జీవమునిచ్చేటువంటి ప్రేమ, మనల్ని పరిమళ వాసనగా చేసినటువంటి ప్రేమ ఎంత గొప్ప ఆధిక్యత. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఆ ప్రేమను అనుభవిస్తున్నాం. ఆ ప్రేమ ఇంతవరకు మనము పొందుతూనే ఉన్నాం. రక్షించబడిన నాటి నుండి ఈ దినం వరకు కూడా ఆయన మనం ప్రేమిస్తూనే ఉన్నాడు. ఏ పరిస్థితుల్లోనైనా, ఏ సిచ్యువేషన్లోనైనా, ఏ స్థితిగతులు మనకు ఎదురొచ్చినా, ఏ పరిస్థితుల్లో మనం వెళుతూ వచ్చినప్పటికీ ఆయన ప్రేమ మనల్ని కాపాడుతూనే ఉంటుంది. ఆయన ప్రేమ మనల్ని భద్రపరుస్తూనే ఉంటుంది. ఆయన ప్రేమ మారిన ప్రేమ, మార్పు చెందని ప్రేమ. కొన్ని పర్యాయాలు అయ్యో నేను ప్రేమించేవారు నన్ను ప్రేమించట్లేదే, నేను ఎవరైతే ప్రేమించానో, ప్రాణంగా ప్రేమించానో, నేను ఎవరైతే ఎంతో నాకంటే ఎక్కువగా ప్రేమించినానే అనుకుంటాం. అయితే ఈ దేవుని ప్రేమ నీ కొరకై తను అర్పించుకున్న ప్రేమ, ఈ ప్రేమ నీ కొరకై తను బలియాగంగా చేయబడిన ప్రేమ ఎంత గొప్ప ప్రేమ. ఈ ప్రేమతో మనం పొంది ఉన్నాం. నీ జీవితంలో ఒకవేళ అయ్యో నన్ను ప్రేమించేవారు లేరనుకున్నావా? అయ్యో నన్ను నా జీవితాన్ని ఎవరు ప్రేమిస్తారు, నా స్థితిగతులను బట్టి, నాకున్న పరిస్థితులను బట్టి నన్ను ఎవరు ప్రేమిస్తారు అనుకున్నావేమో. ఈ దేవుని ప్రేమ మారని ప్రేమ, నీ స్థితి ఎలాంటిదైనా, నీ జీవితం ఎలాంటిదైనా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఒకవేళ నీ స్థితిగతులను బట్టి నిన్ను ప్రేమించడం మరిపోవచ్చు, కానీ ఈయన ప్రేమలో మార్పు లేదు. ఆయన ప్రేమలో అంతం లేదు. ఆయన ప్రేమలో ఎంత మాత్రము కూడా ఆగిపోయే తత్వం లేదు. ఆయన ప్రేమ అంతం వరకు నిలిచి ఉండేటువంటి ప్రేమ. కనుక ఆ ప్రేమ ద్వారా మనము రక్షించబడ్డాము, పరిశుద్ధులుగా చేయబడ్డాం, పరిమళ వాసనగా చేయబడ్డాం, మన యొక్క జీవమును మనం పొందుతున్న వారంగా ఉన్నాం. ఈ గొప్ప ప్రేమ ఎలాంటిదండి చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 8వ వచనం. రోమాపత్రిక 8:8 మార్చదు. రోమాపత్రిక 8వ అధ్యాయము 8వ వచనం. కాగా 5 నుంచి చదవండి అక్క, 5 నుంచి చదవండి. శరీరానుసారులు ఒక్క నిమిషం. రోమాపత్రిక 5వ అధ్యాయం ఇందాక చదువుకున్నాం కదా, 8వ వచనం. అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మొదటి యోహాను పత్రికలో ఒక మాట రాస్తాడు ఆ యొక్క భక్తుడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం, లేకపోతే 19వ వచనం చదువుకుందాం. ఆయనే మొదట మనల్ని ప్రేమించును గనుక మనము ప్రేమించు. మొదట ఆయన మనల్ని ప్రేమించాడు అనగా ముందుగా ప్రేమించినటువంటి ప్రేమ. మనం ఆయన ప్రేమించలే, మనల్ని ఆయనే ప్రేమించాడు. మనం ఉన్న స్థితిగతుల్లో నుంచి, మనం ఉన్న పాపములో నుండి, మనకున్నటువంటి శాపములో నుండి, మనటువంటి అపవిత్రతలో నుండి మనల్ని విడిపించడానికి కొరకై ఆయన దేవుని ప్రేమగా మనిషి కుమారుగా ప్రత్యక్షమై నీ కొరకు నా కొరకై ఆ ప్రేమను వెల్లడిపరచు వచ్చాడు. కనుక ఆ ప్రేమను మనం పొందుతూ ఉన్నాం.
ఇంతకు ఎవరైనా ప్రేమిస్తారా? నీ కొరకు నా కొరకే ఎవరైనా ఆ ప్రేమను బట్టి మన కొరకే రక్తము చిందించేవారు ఉన్నారా? ప్రాణం పెట్టేవారు ఉన్నారా? ఈయన ప్రేమ ప్రాణం ఇచ్చినందుగా ప్రేమించాడు. ఈయన ప్రేమ నీ కొరకై నా కొరకై గాయాలు పొందిన ప్రేమ. ఈ ప్రేమ నీ కొరకు నా కొరకై తల మీద ముళ్ళకిరీటం పెట్టించుకున్న ప్రేమ. ఈ ప్రేమ నీ కొరకు నా కొరకై చేతుల్లో మేకులు కాళ్ళ మేకులు అనుభవించినటువంటి ప్రేమ. దేహమంతా గాయాలు ఎవరు అనుభవిస్తారు? ఈ గొప్ప ప్రేమను మనం పొందుతున్నాం కనుక ఆ ప్రేమమైనటువంటి దేవుణ్ణి, ఆ ప్రేమను మనం ఎలాగ పొందుతున్నామో కొన్ని మాటల ద్వారా ప్రభుని మనము ఆరాధించే వారంగా ఉంటాం.